భయ్యా మనకి ఇండియన్ టెస్ట్ టీంలోకి అది కూడా ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా అడుగుపెట్టడం అనేది చాలా కష్టంగా మారిపోయింది కదా. ఎందుకు మనకి ప్రజెంట్ ఉన్న యూజ్ కాంపిటీషన్ అలాంటిది కాబట్టి. అయితే దీని గురించే రీసెంట్గా ఆకాష్ చోప్రా కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆకాష్ చోప్రా చెప్తుంది ఏంటంటే, మనకి ఇప్పుడు టీంలో చూసుకుంటే ధ్రువ్ జురెల్ ఉన్నాడు, దాని తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, దాని తర్వాత వచ్చేసరికి కరుణ్ నాయర్ చూసుకుంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. మరి వీళ్ళకే సరిగ్గా ప్లేస్ రావట్లేదు. సో మరి వీళ్ళని కాదని చెప్పేసి ఇంకో పక్కన చూసుకుంటే కొంతమంది శ్రేయస్ అయ్యర్ని నెంబర్ 4 పొజిషన్లో ఆడించాలని చెప్పేసి మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, శ్రేయస్ అయ్యర్కి ఇప్పుడల్లా చోటు దక్కదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు భయ్యా అలా అన్నాడు అని నువ్వు అంటాను. సో దానికి అతను చెప్పిన రీజన్ ఇదే. ధ్రువ్ జురెల్ ఎప్పటి నుంచో ఉన్నా సరే ప్లేయింగ్ గ్రౌండ్లో ఛాన్స్ ఇస్తున్నారా? లేదు. సర్ఫరాజ్ ఖాన్ కొట్టుకుంటున్నా సరే అతనికి ఛాన్స్ వస్తుందా? రావట్లేదు. కరుణ్ నాయర్ ఎప్పటి నుంచో కొట్టుకుంటే ఛాన్స్ ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. మరి శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఎక్కడో ఉన్న శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చి సో వీళ్ళందరూ పక్కన పెడతాం, నువ్వు వచ్చి ఆడయ్యా అని అంటారా? సో అది జరగని విషయం. సో కాబట్టి ఆకాష్ చోప్రా అంటుంది ఏంటంటే, సో మరి శ్రేయస్ అయ్యర్కి టెస్ట్ క్రికెట్లో ఛాన్స్ రావడం అనేది కష్టం, కానీ ఓడిఐలో మాత్రం అతనికి ఛాన్స్ ఖచ్చితంగా వచ్చింది అని చెప్పేసి ఆకాష్ చోప్రా మాట్లాడాడు. సో మరి ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మరి ఆకాష్ చోప్రా చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? సో మరి శ్రేయస్ అయ్యర్ అడుగు పెడతాడా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.